అత్తయ్య అత్తయ్య ఏంటి సింధు? ఇందులో 3 కోట్లున్నాయి అత్తయ్య. మూడు కోట్ల? దీనికోసం ఎంత తిరిగాను. చివరికి అత్తయ్యని కిడ్నాప్ చేసే వరకు వెళ్ళాను. ఎంత చేసినా ఒక్క పైసా కూడా దొరకలేదు. ప్రాజెక్ట్ వర్క్ కోసం అప్పుడప్పుడు మనకి లిక్విడ్ క్యాష్ అవసరం అవుతుంది అత్తయ్య. ఆఫీస్లో పెట్టడం కరెక్ట్ కాదు అని యష్ చెప్పాడు. మా దగ్గర ఉండడం సేఫ్ కాదు, అందుకే మీకిస్తున్నాను. చూస్తావేంటి యష్, బ్రీఫ్ కేస్ అత్తయ్యకివ్వు. పైసలు చేతులు మారడమే గాని మన చేతుల్లో డబ్బు నిలుస్తలేదు. నాకు డబ్బు చూసే అదృష్టం తప్ప అనుభవించే రాతలేదు ఇందిరా భయ్. డబ్బులు జాగ్రత్తమ్మా. డబ్బు నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మీ ఇద్దరూ ఇలాగే ప్రాజెక్టు పనులు జాగ్రత్తగా చూసుకోండి. మీ ఇద్దరూ ఇలా కలిసి పనిచేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. నాకిక దిగులే లేదు. ఈసారి మన ప్రాజెక్టు పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తారు అని నాకు నమ్మకం కుదిరింది. మీ ఇద్దరూ ఇలా ఒకే మాట మీద ఉంటే ఇక పనులు ఆగవు. ఇది పూర్తయ్యే వరకు మీరిద్దరూ ఇలానే ఉండాలి. అర్థమైందా? అలాగే అత్తయ్య. ఈ ప్రాజెక్ట్ని టైంకి పూర్తి చేయడానికి యష్ చాలా కష్టపడుతున్నాడు. మనం అనుకున్నట్టు జరిగితే మనం ఇన్వెస్టర్లకి చెప్పిన టైం కంటే ముందే ఇల్లు అప్పగించగలం. తప్పకుండా జరుగుతుంది సింధు. నువ్వు యష్ కలిస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుందసలా. రక్త పింజరి చూసినాలే కానీ ఇడిగిరా రా. ఏంటి యష్? మొత్తం చూసినావులే. ఇప్పుడు ఆ పైసలు ఎట్లా కొట్టేయాలో ప్లాన్ చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు యష్? ఆ డబ్బు నేనెందుకు కొట్టేస్తాను? నిజంగా కొట్టేవా? మనింట్లో డబ్బు నేను కొట్టేయడమా? నేనే కొట్టాను. డబ్బులు కొట్టేవే గుడ్ల గోబో మొహం దానా. ఏం మాట్లాడుతున్నావు యష్? నేను మాట్లాడింది కరెక్టు, నువ్వు విన్నది కరెక్టు. ఎల్లిగా పైసలు కొట్టేసాయి. 1 కాదు 2 కాదు 3 కోట్లునే ఆ బ్రీఫ్ కేసులా. ఇగో ఈ నైట్కి కొట్టేసాయి. కావాలంటే నేను కూడా నీకు హెల్ప్ చేస్తా. డీలా? అది కాదు యష్. ఏది కాదు? ఎంతసేపు ఆడజూడు ఈడజూడు కాదు, పైసలు దొంగతనం చేయడం కూడా నేర్చుకో. గా బ్రీఫ్ కేసు దొంగతనం చేసి తీసుకురా, ఇద్దరం పంచుకుందాం. సమజైందా? కనీసం ఇదైనా చక్కగా చేస్తావు. వీడికి ఖచ్చితంగా పిచ్చి పట్టింది. ఏదేదో మాట్లాడుతున్నాడు. లేదంటే నన్ను దొంగతనం చేయమని చెప్పి రెడ్ హ్యాండెడ్గా అత్తయ్యకి పట్టించి తనతో కొట్టించారని ప్లాన్ చేస్తున్నాడు. అమ్మో, వీడి జోలికి వెళ్ళను, ఆ డబ్బు జోలికి వెళ్ళను. ఏయ్ తిక్క మొహం దానా, ఏం సోచాయిస్తున్నావు? అర్థం కాలేదా? నువ్విదంతా కావాలనే చేస్తున్నావని నాకు అర్థమైంది. అసలు ఎప్పుడైనా కన్న తల్లి దగ్గర దొంగతనం చేయమని చెప్తారా? నువ్వు చెప్తా నేను వినాలా? నన్ను వెర్రి వింగలప్పని చేస్తున్నావు. నిన్నొకటి చేయాలనా?
నీకు దురదృష్టం అంటి పెట్టుకున్నట్టు బ్యాక్ పాకెట్లోనే ఉంటుంది, అదృష్టమేమో బజార్ దాటి ఏడో ఉంటుంది. నిన్నెవడు బాగు చేయలేడు. నీ సావు నువ్వు సావు, నా సావు నేను చస్తా.